వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన. మీరు చూస్తున్నారు పొలిటికోస్ అండ్ ఆల్సో పొలిటికోస్ డివైన్ పాత్. జనరల్‌గానే గోమాతకు సంబంధించి వాటిని సంరక్షించుకోవాలని ఎంతో కాలం నుంచి ఎంతో మంది దీనికోసం ఫైట్ చేస్తున్నారు. అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు కూడా పబ్లిక్ గార్డెన్స్‌లో స్పెషల్‌గా ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారు. దట్టు విశ్వ హిందూ సంఘం వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఉదయం నుంచే మార్నింగ్ 6 నుంచి ఈరోజు ఈవినింగ్ కూడా 8 వరకు కూడా స్టిల్ ఇంకా రన్ అవుతుంది. అసలు వీరు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణాలేంటో కూడా వారినే అడిగి తెలుసుకుందాం. మనం లోపలికెళ్దాం, ఆర్గనైజర్స్‌ని కలుద్దాం. అలాగే ఇక్కడికొచ్చినటువంటి వీఐపీస్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గోమహాహారతి కార్యక్రమంలో ముఖ్యమైన అతిథులు ఎంతో మంది వచ్చారండి. అందులోను మనతో పాటు కృష్ణయ్య గారు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు. అంటే ఎలా అనిపిస్తుంది? గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి. గోమాత భారతదేశ సంస్కృతిలో ఒక భాగం. గోమాత వల్ల సమాజానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన పూర్వీకుడు తపస్సు ద్వారా, ఆధ్యాత్మిక శక్తి ద్వారా, దైవిక శక్తి ద్వారా గోమాత యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని గుర్తించారు. అందుకే గోమాత వల్ల సమాజానికి అనేక రకాలుగా ఉపయోగం ఉంది. వాతావరణం కాలుష్యం జరగదు. ఫస్ట్ పాల వల్ల అనారోగ్యం వాళ్ళు కూడా ఆరోగ్యవంతులవుతారు. పసిపిల్లల పెంపుదలకు పాలు ఉపయోగపడుతుంది. పెరుగు, నెయ్యి ఈ మానవ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటివి, నిత్యావసరానికి ఉపయోగపడవచ్చు. అదే వల్ల పెండ కూడా చాలా ఉపయోగం. పెండ వల్ల ఆర్గానిక్ వ్యవసాయం చేయవచ్చు, ఉత్పత్తి పెరుగుతుంది, ఆహార ఉత్పత్తులు పెరుగుతాయి, మంచి ఆరోగ్యకరమైనటువంటి నిత్యావసర వస్తువులు వస్తాయి. ఒకటి పెండ వల్ల ఇల్లు అలికితే, ఇంటి ముంగట అలిగితే క్రిమికీటకాలు, వైరస్, ఇంకా ఏమున్నా అవన్నీ బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా చనిపోతాయి. పాములు, విష జంతువులు కూడా పరిసర ప్రాంతాల్లో తిరగవు. అంతేకాకుండా పంటల మీద ఇటీవల రీసెర్చ్ చేసినప్పుడు గోపెండతో చేసినటువంటి పిక్చర్, అది పెండతో తయారు చేసిన రసాయనము కలిపితే పంటల రోగాలు కూడా అవుతాయని తేలింది. అంతేకాదు, గోవు ఎక్కడుంటే అక్కడ, ఫారిన్ రీసెర్చ్ లోపల ఇటీవల పేపర్లో కూడా వచ్చింది, అట్లీస్ట్ ఒక పర్లాంగ్ దూరం దాకా దాని ప్రభావం ఉండి వైబ్రేషన్స్ తోటి రోగాలు, ముప్పులు పోతాయి. ఆ గోవున్న ఇంట్లోపల ధనధాన్యాలు, సిరి సంపదలు వస్తాయని చెప్పి తేలింది. ఇదంతా ఏనాడో మన ఋషులు చెప్పారు. ఇప్పుడు ఆధునిక సైన్స్ ద్వారా రీసెర్చ్ చేస్తే కూడా ప్రూవ్ అవుతుంది. అంతేకాదు, ఇప్పుడు గోవధ నిషేధం చేయాలని నేను పార్లమెంట్లో డిమాండ్ చేసి చట్టం చెప్పడానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంటే ఎంతో మంది పాదయాత్రలు కూడా చేస్తున్నారు కదా దీని గురించి. సో ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందంటారా? ఇప్పటికి వెళ్ళింది. తప్పనిసరి బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చట్టం చేస్తుందని నేను అనుకుంటున్నా. మరింత ఒత్తిడి పెంచుతాం. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరికీ అవేర్నెస్ పెరగాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఈనాటి ఈ కార్యక్రమం మీకు నచ్చిందని భావిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ కీర్తన signing off with video journalist Venkatesh Kaul. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.